నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ స్టోరీ. అమ్మా నాన్నల పేరుతో ఆశ్రమం పెట్టారు. అవ్వాతాతలకు బోవు పెట్టడం మానేసి అంతా గోల్మాల్ చేసేశారు. తిండి అడిగితే దండించడమే కాదు, చెతక్కొట్టారు. బండారమంతా బయటపడేసరికి ఏమీ చేయలేక రుసరుసలాడుతున్నారు. ఇప్పుడు అధికారులు ఎంటరై ఆధారాలు సేకరించేసరికి తెల్లమొహం వేస్తున్నారు. ఇప్పటిదాకా ఆశ్రమం గురించి గొప్పగా చెప్పుకునే స్థానికులే తిరగబడే పరిస్థితి రావడంతో నిర్వాహకుల్లో నైరాశ్యం కనిపిస్తోంది. ఇంతకు అక్రమాల అరాచకాల ఆశ్రమం కదేంటి? కష్టాలు అనుభవిస్తూ కన్నీళ్లు దిగమింగుకుంటూ దుర్భర జీవనం సాగిస్తున్న వారి ఆవేదనేంటి? అభాగ్యుల అవయవాలు కూడా మాయమైనట్టుగా అనుమానాలున్నాయి. మరణించిన శవాలు మాయమైపోతున్నాయా? గుడి పునాదుల కింద ఏమున్నాయనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇదంతా వింటుంటే ధర్మస్థల శవాల స్టోరీ చౌటుప్పల్లోనూ సాగిందా అనే చర్చ ఇప్పుడు జోరుగా సాగుతోంది. అమ్మా నాన్నల పేరిట సాగుతున్న ఈ అంతేలేని అరాచకాలపై ప్రైమ్ 9 స్పెషల్ ఇన్వెస్టిగేషన్ ఇప్పుడు చూద్దాం. ఒక సాధారణ వ్యక్తి ముంబైకి వెళ్ళి ఏవేవో పనులు చేసి తిరిగి వచ్చాడు. ఆశ్రమం పెట్టాలనుకున్నాడు. అంతే, విరాళాలు సేకరించేస్తాడు. అన్నార్తులకు అన్నం పెట్టాలనుకుంటున్నట్టుగా ప్రచారము చేస్తాడు. ఆశ్రమం పెట్టాడు. కోట్ల కొద్దీ విరాళాలు పడ్డాయి. కానీ అవి సక్రమంగా వినియోగమయ్యాయా లేదా అనే ఆరోపణలు ఆశ్రమాన్ని చుట్టుముట్టేస్తున్నాయి. ఇంతకు ఆ కథేంటి? ఆ వ్యక్తి చుట్టూ వస్తున్న ఆరోపణల వ్యవహారమేంటి? ఇప్పుడు చూద్దాం. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లో ఉన్న అమ్మా నాన్న అనాథాశ్రమం కదా దాదాపుగా అవినీతి, అరాచకాలు, అక్రమాలమయమవుతోంది. వందలాది మంది మతిస్థిమితులు లేని అనాథలకు ఆశ్రయమిస్తోందని భారీ ప్రచారం పొందిన ఈ ఆశ్రమం చుట్టూ అనేక అనుమానాలు, ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఆశ్రమ నిర్వాహకుడు గట్టు శంకర్ అలియాస్ శంకర్ గురీజీ నిర్వాహకంపై ప్రైమ్ 9 చేసిన ప్రత్యేక ఇన్వెస్టిగేషన్లో ఎన్నో అక్రమాలు వెలుగు చూస్తాయి. మతిస్థిమితులు లేని వారిపై హింస, డొనేషన్స్ వినియోగంపై అనుమానాలు, ఆశ్రమం ముసుగులో ఇతర వ్యాపార విస్తరణపై అనేక విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఆరోపణలపై అధికార యంత్రాంగం కూడా కదిలింది, విచారణ జరుపుతోంది. ఈ నేపథ్యంలోనే అమ్మా నాన్న ఆశ్రమంలో అసలు ఏం జరుగుతోంది అనే అంశంపై ఆరా తీస్తున్న ప్రైమ్ 9కు ఇంకా ఊహకందరి వివరాలు చిక్కాయి. ఆశ్రమానికి అన్నీ తానే అని చెప్పుకునే గట్టు శంకర్ జీవన నేపథ్యం గురించి ఆరా తీస్తే ఆశ్చర్యకర విషయాలు తెలిసాయి. గట్టు శంకర్ అనే పేరు కలిగి స్థానికంగా శంకర్ గురీజీగా పేరు పొందిన వ్యక్తి అసలెవరు? ఎక్కడ పుట్టాడు? ఎలా ఈ స్థాయికి చేరుకున్నాడు? ఇవే ప్రశ్నలు ఇప్పుడు అందరిలోనూ తలెత్తుతున్నాయి. గట్టు శంకర్ యాదాద్రి భువనగిరి జిల్లా పరిధిలో సంస్థాన్ నారాయణపూర్ ప్రాంతానికి చెందిన వ్యక్తిగా స్థానికులు చెబుతున్నారు. సాధారణ కుటుంబంలో జన్మించిన శంకర్ చిన్ననాటి జీవితం గ్రామీణ వాతావరణంలో గడిచినట్టుగా సమాచారం. గ్రామంలోనే ప్రాథమిక విద్య పూర్తి చేసినట్టుగా స్థానిక వర్గాలు చెబుతున్నాయి. అయితే ఆయన విద్యాభ్యాసం ఎంతవరకు కొనసాగింది అనే అంశంపై స్పష్టమైన అధికారిక వివరాలు ఇంకా వెలుగులోకి రావాల్సి ఉంది. చిన్నతనంలోనే కుటుంబ ఆర్థిక పరిస్థితులతో జీవనోపాధి కోసం చిన్నపాటి పనులు చేసినట్టుగా స్థానికులు చెబుతున్నారు. యువకుడిగా మారాక పెద్ద నగరాల్లో ఉద్యోగ అవకాశాల కోసం వెళ్లాలని నిర్ణయించుకున్నట్టుగా సమాచారం. అందులో భాగంగా తొలుత ముంబైకి వెళ్లినట్టుగా స్థానికులు చెబుతున్నారు. యువకుడిగా ముంబై చేరుకున్న శంకర్ అక్కడ నిర్మాణ రంగానికి సంబంధించిన పనుల్లో పనిచేసినట్టుగా సమాచారం. కొంతకాలం అక్కడే గడిపిన తరువాత తిరిగి స్వస్థలానికి వచ్చినట్టుగా చెబుతున్నారు. ముంబైలో ఆయన చేసిన పనులేంటి? అవి సామాజిక సేవకు దోహదపడేవేనా కాదా? ఆయన నేర్చుకున్నవే తర్వాత జీవితంలో ఆర్థికంగా, సామాజికంగా ఎదిగేందుకు సహాయపడ్డాయా? ఇవే అంశాలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. ముంబై నుంచి తిరిగి వచ్చాక గట్టు శంకర్ ఒక రోడ్ మ్యాప్ తో తన ఆలోచనలు ఆచరణలో పెట్టినట్టుగా చెబుతున్నారు. ఆయన చౌటుప్పల్ ప్రాంతంలో స్థిరపడి కొంతకాలానికి మతిస్థిమితులేని అనాథలకు ఆశ్రయం కల్పిస్తామని చెబుతూ అమ్మా నాన్న అనాథాశ్రమం ప్రారంభించినట్టుగా స్థానికులు చెబుతున్నారు. 2 తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఇతర రాష్ట్రాల్లో, ప్రాంతాల్లో తిరుగుతున్న మతిస్థిమితుల్లేని అనాథలను సేకరించి వారికి ఆశ్రయం కల్పిస్తున్నామని చెబుతూ
అమ్మా నాన్న అనాథాశ్రమం ప్రారంభించారు. ప్రారంభంలో సేవా కార్యక్రమంలా కనిపించిన ఈ ఆశ్రమం తరువాత రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు పొందింది. వందలాది మంది ఇక్కడ ఆశ్రయం పొందుతున్నారని ప్రచారమూ జరిగింది. దీంతో దేశవ్యాప్తంగానే కాకుండా ఇతర దేశాల నుంచి పలువురు దాతలు డొనేషన్స్ అందించినట్టుగా సమాచారం ఉంది. మరి ఆ విరాళాలు ఏమయ్యాయో తేలాల్సి ఉంది. అనాథలకు, అన్నార్తులకు అన్నం పెడుతున్న మహత్కార్యం చేస్తున్నామంటే దయార్ద్ర హృదయులు స్పందించడం సహజం. ఈ ఆశ్రమం విషయంలో కూడా అదే జరిగింది. సోషల్ మీడియాలో, ఇతర మాధ్యమాల ద్వారా ప్రచారం చేసేసరికి కోట్లొచ్చి పడ్డాయి. ఇంకేముంది, స్వార్థం ముందు సేవాభావం లొంగిపోయిందేమో కానీ వచ్చిన విరాళాలన్నీ పక్కదారి పట్టాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అనాథలకు అన్నం పెట్టేందుకు వాడింది కొంతే కాగా వ్యాపారాలకు మళ్లించింది చాలా అనే విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికే అధికారుల బృందం దీనిపై విచారణ జరుగుతున్న నేపథ్యంలో ఈ ఆరోపణల నిజాలు నిగ్గుతేలే అవకాశం ఉందంటున్నారు. అమ్మా నాన్న ఆశ్రయం పేరుతో నిర్వాహకుడు గట్టు శంకర్ భారీగా డొనేషన్స్ సేకరించినట్లు స్థానికులు చెబుతున్నారు. సోషల్ మీడియా, వ్యక్తిగత పరిచయాలు, ధార్మిక కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా విరాళాలు సేకరించినట్లు సమాచారం. అయితే ఎంత మొత్తం డొనేషన్స్ వచ్చాయి, ఆ డబ్బులు ఎలా వినియోగమయ్యాయి అనే అంశాలపై ఇప్పుడు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కొంతమంది స్థానికులు, మాజీ సిబ్బంది చెబుతున్న వివరాల ప్రకారం డొనేషన్స్ మొత్తంలో కొంత భాగం ఆశ్రమ అవసరాలకు కాకుండా ఇతర కార్యకలాపాలకు మళ్లించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ ఆరోపణలు నిజమా కాదా అన్నది విచారణలో తేలాల్సి ఉంది. 3 నెలలుగా దాదాపుగా అమ్మా నాన్న ఆశ్రమంపై వస్తున్నటువంటి సోషల్ మీడియా కథనాలు కావచ్చు, మన ఎలక్ట్రానిక్ మీడియా విషయాలు కావచ్చు, అనేక అంశాల మీద ఈ అమ్మా నాన్న ఆశ్రమంలో అవకతవకలు జరుగుతుందని చెప్పి సమాజంలో కూడా, అంటే చౌటుపల్లి లాంటి ఏరియాలో కూడా దీనికి సంబంధించి అనేక విషయాలు చక్కర్లు కొడుతూ ఉన్నాయి. ఈ విషయాల మీద నిర్ధారణ ఏంటి ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇందులో ఏమి జరిగింది, ప్రజలకు ఏమైనా ఇబ్బంది కలిగే వాతావరణం జరుగుతుందా, అక్కడ వెళ్ళినటువంటి వందలాది మందికి పరిస్థితి ఏంటి, అందులో ఎంతమంది మెంటల్ కండిషన్ కరెక్ట్గా ఉంది లేదు అని చెప్పి ఈ విషయాల మీద పూర్తిగా నిజాలు తేల్చే ప్రయత్నం చేస్తే బాగుంటుంది. కాబట్టి ఆ అమనాశ్రం నడిపించే వ్యక్తి అసలు కరెక్ట్ సరైన పద్ధతిలో వెళ్తున్నాడా లేదా, అసలు ఉన్నటువంటి దాంట్లో ఎంతమంది ఉన్నారు, ఇప్పుడు దాదాపుగా 15 సంవత్సరాలుగా ఎంతమంది వచ్చారు, ఎంతమంది రిటర్న్ వెళ్ళిపోయారు, ఎంతమంది చనిపోయారు, దానికి సంబంధించిన డేటా ఇప్పుడు ఉన్నటువంటి ప్రస్తుత పోలీస్ డిపార్ట్మెంట్లో కానీ, అదేవిధంగా ఉన్నటువంటి పిహెచ్ సెంటర్కి సంబంధించి అక్కడ ఉన్నటువంటి హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి ఏదైనా సరైనటువంటి పర్మిషన్స్ కానీ, దానికి ఇప్పుడు మనం చనిపోయిన వ్యక్తిని దాన సంస్కారాలు చేయాలంటే దానికి సంబంధించి లోకల్గా పిహెచ్ సెంటర్ నుంచి ఏదైనా కరెక్ట్గా నీకు పర్మిషన్స్ ఉందా లేదా. అదేవిధంగా ఇప్పుడు మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం 1150 మందిని మనం వారి స్వస్థలాలకు పంపించామని చెప్పి కూడా మనకు కొన్ని విషయాలు తెలుస్తూ ఉన్నాయి. అది అందులో నిజం ఉందా. అదేవిధంగా 350 మంది చనిపోయారని చెప్పి దాన సంస్కారాలు చేశాము, అక్కడ హైదరాబాద్లో చేసాము, లోకల్గా చేయకుండా హైదరాబాద్ చేసామని ఆ విషయాలన్నీ కూడా బయటకు వస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ విషయాలు ఎంతవరకు నిజము, ప్రస్తుతం అందులో ఎంతమంది ఉన్నారు, ఈ 15 సంవత్సరాలుగా ఎంతమంది వచ్చారు, ఎంతమంది బయటకు వెళ్ళిపోయారు, ప్రస్తుతం ఎంతమంది ఉంటున్నారు, ఈ విషయాలు దాదాపుగా రాజకీయంగా చక్కర్లు కొడతా ఉంది. గట్టు శంకర్ నడిపిస్తున్న కొన్ని వ్యాపారాలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. వాటిలో ముఖ్యంగా గట్టు ప్రొడక్షన్స్, గట్టు ట్యూన్స్, గట్టు కన్స్ట్రక్షన్ లాంటివి ఉన్నట్లు స్థానికులు చెబుతున్నారు. ఒక సాధారణ వ్యక్తిగా ఆశ్రమం ప్రారంభించిన శంకర్ ఈ స్థాయిలో వ్యాపారాలను ఎలా స్థాపించగలిగాడు అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ వ్యాపారాలకు నిధులు ఎక్కడి నుంచి వచ్చాయి, ఆశ్రమ డొనేషన్స్తో ఈ సంస్థలకు సంబంధం ఉందా అనే అంశాలు ఇప్పుడు విచారణలో కీలకంగా మారే అవకాశం ఉంది. ఏం చేయాలి ఈ క్యాండిడేట్, మీకు ఏమన్నా ఐడెంటిఫై అవుతుందా, నేను ఏం చేయాలని చెప్పి అడిగినప్పుడు అనుకోలేదు కొడతారు. మేము చాలా వెతికామండి, లేదు అడ్రస్ దొరకలేదు కాబట్టి సో మీరు ధన సంస్కారాలు చేయొచ్చు అని చెప్పి వాళ్ళు ఒక లెటర్ ఇస్తారు తప్ప మేము ధన సంస్కారాలు చేయాలి. ఆశ్రమంలో అరాచకాలంటూ ప్రైమ్9 విడుదల చేసిన వీడియోలు ఇప్పుడు పెద్ద సంచలనంగా మారాయి. ఆ వీడియోల్లో ఆశ్రమంలో నివసిస్తున్న మతిస్థిమితం లేని వ్యక్తులను అతి కిరాతకంగా హింసించడం బయటపడింది. ఈ వీడియోలు బయటకు రావడంతో స్థానికంగా తీవ్ర ఆందోళన నెలకొంది. ఈ ఆరోపణల నేపథ్యంలో భువనగిరి జిల్లా అధికార యంత్రాంగం స్పందించింది. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఒక ప్రత్యేక ఎంక్వైరీ టీం ఆశ్రమాన్ని సందర్శించింది. ఈ విచారణలో ఆశ్రమ నిర్వహణ, నివాసుల పరిస్థితి,
ఆర్థిక లావాదేవీలు పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఆశ్రమంలో నివసిస్తున్న వ్యక్తుల ఆరోగ్య పరిస్థితి, ఆహారం, నివాస సౌకర్యాలపై కూడా అధికారులు పరిశీలన జరిపినట్లు తెలుస్తోంది. ఫలానా ఏరియాలో పెద్ద ఆలయం వచ్చిందంటే ఆ ప్రాంత ప్రజలు సంతోషపడతారు. అంతేకాదు, అమ్మా నాన్న ఆశ్రమం పేరుతో సేవా సంస్థ వచ్చిందని ఆ ప్రాంత ప్రజలు, నాయకులు మురిసిపోయారు. దేశ విదేశాల నుంచి దాతలొచ్చి సేవ చేస్తుంటే తమ ప్రాంతానికి పేరొస్తుందని మురిసిపోయారు. కానీ ఈ ఆశ్రమం అవినీతిమయమని, అక్కడంతా అరాచకాల రాక్షసత్వం సాగుతోందని ప్రైమ్ 9లో కథనాలు రాగానే స్థానిక నేతలే అవాక్కయ్యారు. ఈ దురాగతం తట్టుకోలేక పోలీసులను ఆశ్రయించారు. విరాళాల దుర్వినియోగంపై, ఆశ్రమంలో సాగుతున్నట్టు చెబుతున్న అక్రమాలపై విచారణ చేపట్టాలని కౌన్సిలర్లే ఫిర్యాదు చేశారు. ఒక రకంగా చెప్పాలంటే స్థానికులే తిరగబడుతున్నారని చెప్పాలి. చౌటుప్పల్లోని అమ్మానాన్న ఆశ్రమం అంటే అదొక దేవాలయమని అందరూ అనుకునేవారు. ఇప్పుడు అక్రమాలు, అరాచకాలు వెలుగులోకి రావడంతో వేదనకు గురవుతున్నారు. ఇటకాలం ఎంతో గొప్పగా తామంతా చెప్పుకుంటున్న ఈ ఆశ్రమం తీరుతెన్నులపై అనేక అనుమానాలు రావడంతో స్థానికులు కూడా ఈసడించుకుంటున్నారు. తమ ప్రాంతానికి చెడ్డపేరు రావడంపై ఆవేదన చెందుతున్నారు. ఈ ఆశ్రమంపై పలు అనుమానాలు వ్యక్తం చేస్తూ స్థానిక కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు పోలీసులకు లిఖితపూర్వకంగా ఫిర్యాదులు సమర్పించారు. ఆ ఫిర్యాదుల్లో ఆశ్రమ నిర్వహణలో పారదర్శకత లోపించిందని ఆరోపించారు. ఆశ్రమానికి వస్తున్న డొనేషన్స్ వినియోగంపై సందేహాలున్నాయని, నివాసుల భద్రతపై ఆందోళనలున్నాయని వారు తమ ఫిర్యాదులో పేర్కొన్నట్లు సమాచారం. ఇంతకాలం తాము గొప్పగా చెప్పుకుంటున్న ఆశ్రమం తీరుతెన్నులపై స్థానికులే ఆగ్రహం చెందడమే కాదు, నిజాల నిగ్గు తేల్చాలని అధికారులను కోరుతున్నారు. అంతేకాదు, ఆశ్రమం గురించి తెలిసిన వారు, అక్రమాలను చూసిన వారు ఒక్కొక్కరుగా బయటికొచ్చి వివరాలు అందజేస్తున్నారు. విచారణ అధికారులను సంప్రదించి అసలు విషయం చెబుతున్నారు. మరోవైపు ఈ ఆశ్రమం అవకతవకలపై ప్రత్యేక కథనాలను ప్రసారం చేస్తున్న ప్రైమ్ 9 ఛానల్ను అభినందిస్తున్నారు. తమ వద్ద ఉన్న వివరాలు, సమాచారం, అతి రహస్యమైన విషయాలను అందజేస్తున్నారు. ఆ ఆశ్రమానికి ఎక్కడెక్కడి నుంచో అబాక్యులు వస్తున్నారు, ఉంటున్నారు. కానీ వారి వివరాలు కానీ, వారి బంధువుల గురించి కానీ రికార్డ్స్ లేవని తెలుస్తుంది. పైగా ఆశ్రమం నుంచి కొందరు ఎందుకు గల్లంతవుతున్నారనే అనుమానాలు ఉన్నాయి. మరికొందరైతే హఠాత్తుగా అనారోగ్యానికి గురవుతున్నారు. మరికొందరికైతే కడుపు మీద కోతలు, నడుము వద్ద ఘాట్లు ఉన్నాయని చెబుతున్నారు. ఇదంతా చూస్తుంటే అవయవాల మాయం జరుగుతోందా అనే అనుమానాలు లేకపోలేదు. ఎలాగూ అధికారులు విచారణ జరుపుతున్నారు కాబట్టి ఈ కోణంలో కూడా పరిశీలిస్తే నిజానిజాలు తేలే అవకాశం ఉందని స్థానికులు అంటున్నారు. అమ్మా నాన్న అనాథాశ్రమం చుట్టూ కొత్త అనుమానాలు తెరపేకొస్తున్నాయి. మతిస్థిమితులు లేని అనాథలను ఆశ్రయం పేరుతో తీసుకొస్తున్న ఈ ఆశ్రమంలో వాళ్ల మరణాల తర్వాత పలు అనుమానాస్పద పరిస్థితులు ఉన్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. కొంతమంది స్థానికులు, ప్రజాప్రతినిధులు సైతం ఇక్కడి పరిస్థితులపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ నివసించిన వ్యక్తుల మరణాలపై స్పష్టమైన రికార్డులు లేవని చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే అవయవాలు మాయం జరుగుతోందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఆరోపణల్లో నిజమెంత, అసలేం జరుగుతోంది అనేది ఇంకా తేలాల్సి ఉంది. స్థానికుల సమాచారం ప్రకారం చుట్టుపక్కల ప్రాంతాల్లోనే కాకుండా ఇతర రాష్ట్రాల్లో తిరుగుతున్న మతిస్థిమితులు లేని అనాథలను పసిగట్టి వారిని ఆశ్రమానికి తీసుకొస్తున్నట్టుగా చెబుతున్నారు. రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు, రోడ్లపై తిరుగుతున్న వారిని తీసుకొచ్చి తాము ఆశ్రయం కల్పిస్తున్నామని నిర్వాహకులు చెబుతున్నారు. అయితే ఈ వ్యక్తుల వివరాలు కానీ, వారి కుటుంబాలు కానీ, వారి గుర్తింపు వివరాలు కానీ సరైన రీతిలో నమోదు చేస్తున్నారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆశ్రమంలో ఇప్పటి వరకు ఎన్ని మరణాలు జరిగాయి? ఈ అంశంపై స్పష్టమైన అధికారిక రికార్డ్స్ లేవని కొంతమంది స్థానికులు చెబుతున్నారు. మరణించిన వ్యక్తుల వివరాలు, పోస్ట్ మార్టం వివరాలు, బంధువుల సమాచారం అన్ని సక్రమంగా నమోదు చేయలేదని ఆరోపణలొస్తున్నాయి. ఇది కూడా స్థానికుల్లో మరిన్ని అనుమానాలకు దారితీస్తుంది. కాగా ఇలా ఇతర రాష్ట్రాల వారిని ఎందుకు తీసుకొస్తున్నారు? వారి వివరాలు ఎందుకు నమోదు చేయటం లేదు? ఆ తర్వాత వారు ఎక్కడికి పోయారు? ఒకవేళ చనిపోతే ఎలా చనిపోయారు అనే వివరాలు సేకరిస్తే అసలు బండారం బయటపడే అవకాశం ఉంది. ఈ యొక్క స్వామీజీ వేషం వేసి టెంపుల్ కట్టిండు. ఆ టెంపుల్లో వాటర్, టెంపుల్ కింద మట్టి ఎందుకు వస్తున్నామంటే ఇక్కడ వాటర్ నిలుస్తుంది అన్నారు. స్టిల్ ఆ టెంపుల్ కింద వేసిన మట్టిని తోడితే వెళ్తుంది, ఏం వెళ్తుంది అనేది
ఇప్పుడు ప్రభుత్వ అధికారులు దాని మీద దృష్టి పెట్టి అక్కడ మట్టి తోడితే ఏమెళ్తుందో చూడాలండి. ఏమెళ్తుందంటే ఈ 15 సంవత్సరాల నుంచి ఈ మానసిక వికలాంగులని అనాథలని పెంచినవు. అప్పటి నుండి ఇప్పటి వరకు అదే సంఖ్య ఉంటుంది. ఎంతమందిని నువ్వు వాళ్ళ తల్లిదండ్రులకు అప్పచెప్పినవు, ఎంతమంది చనిపోయారు, చనిపోయిన లిస్టు ఎక్కడిచ్చినవు, చనిపోయిన తర్వాత సంఖ్య ఎందుకు తగ్గలేదు, మళ్ళీ ఎక్కడి నుంచి ఈ వికలాంగులు ఈ యొక్క అనాథలు నీ దగ్గరకు వస్తారు? మాకు క్వశ్చన్ ఉంది, అంటే మేము ప్రశ్నిస్తున్నాం వారిని. ఎందుకంటే వీళ్ళకు ఎక్కడి నుంచి వస్తుందండి మానసిక వికలాంగులు? కొంతమంది స్థానికులు, ప్రజాప్రతినిధులు అయితే ఆశ్రమంలో మరణించిన వ్యక్తుల సవాలపై పూర్తి వివరాలు లేవని చెబుతున్నారు. దీంట్లో కోట్లాది రూపాయల మానవ అంటే అవయవాల స్కామ్ ఉందని మేము అనుమానిస్తున్నాం. ఎందుకంటే 15 సంవత్సరాలలో ఇంత పెద్ద ఆస్తులు సంపాదించుకోవడం అసాధ్యం. కొంతమంది వృద్ధులని ఆస్తులు ఉన్న వాళ్ళని తీసుకొచ్చి కూడా వాళ్ళ ఆస్తిని వీరు సేల్ డీడ్ చేసుకొని వాళ్ళని ఇక్కడ కాకుండా వేరే చెడు తీసుకుపోయి సుమారు అంటే మనకు తెలిసి అల్వాల ప్రాంతాన్ని తీసుకుపోయి కూడా చనిపోయిన తర్వాత ఎలాంటి సమాచారం ఇవ్వకుండా దహనం చేసిన దాఖలాలు కూడా అతని దగ్గర ఉన్నాయి. నిజంగా మేము మొదట్లో అమ్మా నాన్న ఆశ్రమం అంటే మనం కూడా సాయం చేయాలని మాలాంటి అంటే మేము ఆలోచనతోటి మాకు తెలిసిన వ్యక్తులతోటి 10 నుంచి 15 లక్షల రూపాయలు షెడ్ కూడా నిర్మించి ఇచ్చినాం అక్కడ. ఈ ఆరోపణలు వింటుంటే ఎన్ని ఘోరాలు జరుగుతున్నాయో తెలుస్తుంది. దీనివల్ల ఇక్కడ అవయవాల అక్రమ రవాణా జరుగుతుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ అనుమానాలు నిజమా కాదా అన్నది అధికారుల విచారణలో తేలాల్సి ఉంది. మరోవైపు ఆశ్రమంలో మరణించిన వ్యక్తుల దహన సంస్కారాలను బయటి ప్రైవేట్ ఎన్జీఓకు అప్పగించినట్టుగా సమాచారం కూడా ఉంది. అలా ఎందుకు జరుగుతోంది? ప్రభుత్వ పర్యవేక్షణలో కాకుండా ప్రైవేట్ సంస్థలతో దహన సంస్కారాలు ఎందుకు నిర్వహిస్తున్నారు? ఈ అంశం కూడా అనుమానాలకు కారణమవుతోంది. ప్రైవేట్ ఎన్జీఓ ఆధ్వర్యంలో దహన సంస్కారాలు జరుపుతామని నిర్వాహకుడే చెబుతుండడం గమనార్హం. ఏం చేయాలి ఈ క్యాండిడేట్? మీకు ఏమన్నా ఐడెంటిఫై అవుతుందా? నేను ఏం చేయాలని అడిగినప్పుడు అనుకోలేదు కొడతాను. మేము చాలా వెతికామండి, లేదు అడ్రస్ దొరకలేదు కాబట్టి సో మీరు ధన సంస్కారాలు చేయొచ్చు అని చెప్పి వాళ్ళు ఒక లెటర్ ఇస్తారు తప్ప మేము ధన సంస్కారాలు చేయాలి. లేదు ఇక్కడ లోకల్ పోలీసు వాళ్ళ నుంచి ఒక లెటర్ తీసుకుంటాం, ఉన్నాయి మా దగ్గర. ఈ 2 పోలీస్ స్టేషన్ నుంచి లెటర్ తీసుకొని మేము ఇక్కడికి వెళ్ళి అల్వాల్ తీసుకెళ్ళాం. అల్వాల్లో సర్వే మీద అని చెప్పి ఒక ఎన్జిఓ ఉంది, అక్కడ వాళ్ళకి అప్లై చెప్పేసేస్తే ఆ ఎన్జిఓ లీగల్గా వీడియో తీసి మనం ఎట్లయితే ధన సంస్కారాలు చేస్తామో అలా ఉండబట్టుకొని ఆయన ధన సంస్కారాలు చేస్తాం. జిహెచ్ఎంసీ నుంచి లెటర్ తీసుకుంటారు, అక్కడ మొత్తం ఫోటో వీడియోలు అన్నీ తీసేసి వీడియోలు తీసి అవి కూడా సేవ్ చేసి పెట్టాం. ఏదైనా ఇప్పుడు ఈవెనండి ఇంట్లో డెత్ అయినా కూడా మనము ఏమంటారు ఇక్కడ మనం బరియల్ గ్రౌండ్ తీసుకెళ్తే కామన్గా ఇప్పుడు అందరూ కూడా డెత్ సర్టిఫికేట్ అడుగుతున్నారు. అంటే ఇప్పుడు ఇంట్లో అపార్ట్మెంట్ అయినా సరే మన ఇండివిజువల్ హౌస్ అయినా ఎవరైనా చనిపోయినప్పుడు కంపల్సరీగా అది కాజ్ ఆఫ్ డెత్ అడుగుతున్నారు. ఆ డెత్ సర్టిఫికేట్ ఉంటేనే న్యాచురల్ డెత్ అయినా కూడా న్యాచురల్ డెత్ అని డాక్టర్తో డిక్లేర్ అయినాకనే ఆ సర్టిఫికేట్ తీసుకోకపోతే బరియల్ గ్రౌండ్లోకి ఎంట్రీ చేపిస్తున్నారు. మీరు ఇప్పుడు ఇక్కడ డెత్ అయినప్పుడు మీరు పోలీసులకి ఇంటిమేషన్ ఇస్తున్నారు, తర్వాత అల్వాల్లో తీసుకుంటున్నారు, అది చేస్తున్నారు. డెత్ డిక్లరేషన్ ఎవరు చేస్తున్నారు? ఇక్కడ వీళ్ళకి ఆధార్ కార్డులు లేవు మేడం. ఆ ఆధార్ కార్డులు అవన్నీ కాదండి. మీరు ఇప్పుడు డెత్ అయినప్పుడు ఇక్కడ డాక్టర్ డిక్లరేషన్ ఉండాలి కదా. వితౌట్ డాక్టర్ డిక్లరేషన్ మీరు పోలీసులకి ఇస్తున్నారు ఇన్ఫర్మేషన్. అంటే ఒక సిస్టంలో వెళ్తున్నారు, సిస్టంలో మీరు వెళ్తున్నారు, పోలీసులు చెప్తున్నారు, పోలీసులు ఓకే అంటున్నారు, మీరు తీసుకోతున్నారు, అవ్వాలో చేస్తున్నారు, దహనం చేస్తున్నారు, బాగానే ఉంది. కానీ డెత్ డిక్లరేషన్ ఎవరు ఇస్తున్నారు? ఆమె దేంతో డెత్ అయ్యింది? వాళ్ళు ఏదైనా న్యాచురల్ డెత్, లేకపోతే హార్ట్ ప్రాబ్లంతో చనిపోయారా, ఇంకేదేంతో చనిపోయారు, దేంతో చనిపోయారు అనేది మీరు డిక్లరేషన్ ఉండాలి కదా. డాక్టర్ డిక్లరేషన్ అనేది ఉండాలి కదా. ఇలా సవాల మాయం మిస్టరీ, అవయవాల మాయం ఆరోపణలు వినిపించడంతో ఈ ఆశ్రమంలో అన్నార్థులకు అసలు రక్షణ ఉందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పైకి మేమున్నాం అని భరోసా ఇస్తున్న నిర్వాహకులు
లోపల ఏం చేస్తున్నారు? ఆ వృద్ధులు అనాథుల కళ్ళల్లో ధైర్యం ఎందుకు కనిపిస్తోంది? హాయిగా చూసుకుంటే వారెందుకు ఆర్తనాదాలు వినిపిస్తున్నారనే అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లో ఉన్న అమ్మా నాన్న అనాథాశ్రమం చుట్టూ మరో సంచలన కోణం తెరపైకొస్తోంది. ఆశ్రమం ప్రాంగణంలో నిర్మించిన శివుని ఆలయం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఈ ఆలయ నిర్మాణం వెనుక ఉన్న ఉద్దేశం ఏంటి? ఆలయం కింద ఏదైనా అనుమానాస్పద విషయాలున్నాయా? ఈ ప్రశ్నలే స్థానికుల్లో కలకలం రేపుతున్నాయి. అమ్మా నాన్న అనాథాశ్రమం ప్రాంగణంలో కొంతకాలం క్రితం శివుని ఆలయం నిర్మించారు. ఈ ఆలయం నిర్మాణం కోసం పలువురు భక్తుల నుండి విరాళాలు సేకరించినట్లు స్థానికులు చెబుతున్నారు. ఆలయ నిర్మాణం తర్వాత పలు ధార్మిక కార్యక్రమాలు నిర్వహించారు. అయితే ఈ ఆలయం నిర్మాణం ఖర్చులు, విరాళాల వినియోగం అన్న అంశాలపై స్పష్టమైన వివరాలు బయటకు రావాల్సి ఉంది. ఆశ్రమంలో గతంలో జరిగిన మరణాల సంఖ్యపై పూర్తి రికార్డులు లేవని చెబుతున్న నేపథ్యంలో ఆలయం కింద ఏదైనా అనుమానాస్పద విషయాలు ఉన్నాయా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ అనుమానాల నేపథ్యంలో స్థానికులు, ప్రజాప్రతినిధులు ఆందోళన చెందుతున్నారు. ఆలయం పరిసర ప్రాంతాన్ని అధికారులు తనిఖీ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రత్యేకంగా ఆలయ నిర్మాణం సమయంలో తీసుకున్నటువంటి అనుమతులు, నిర్మాణ పనుల వివరాలు, ఆ ప్రాంతంలో జరిగిన కార్యకలాపాలు అన్నింటినీ పరిశీలించాలని కోరుతున్నారు. అవసరమైతే శాస్త్రీయ పద్ధతుల్లో పరిశీలన చేసి నిజాలను బయటపెట్టాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. మొత్తానికి చౌటుప్పల్ అమ్మా నాన్న అనాథాశ్రమంపై వచ్చిన ఈ ఆరోపణలు స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. అధికారుల విచారణలో నిజాలు వెలుగు చూస్తాయా, లేక ఆరోపణలు అపోహలుగానే మిగిలిపోతాయనేది రాబోయే రోజుల్లో తేలనుంది. ఇదే అంశంపై మరిన్ని వివరాలతో మళ్ళీ మీ ముందుకు వస్తూనే ఉంటాం. ఇది ఇవాల్టి స్పెషల్ స్టోరీ. కీప్ వాచింగ్ ప్రైమ్ 9 న్యూస్. నిజం ఇదే మా ఇజం.